రేపే లాస్ట్ డే. యా బాయ్. 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 హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్? హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నా? సెన్స్ లేదా? నాకేం తెలీదు. డబ్బులు పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు? హౌ డే యు టచ్ మీ? పట్టుకో. దా సెల్ఫీ దిగుతాం. ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? సచిన్ ఏమైంది బ్రో? రే ఆ చెవులో బ్లడ్ ఏంటి? ఐ యు ఓకే? రే అసలు ట్రైపాడ్ రా. 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద. కంగ్రాట్స్ వాసు, సార్ బాగా తీసావు. నైస్, బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. వాసు, రేపు నేను యూఎస్కి వెళ్తున్నావు. స్కెడ్యూల్కి స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మళ్ళీ 2 months వరకు రాకపోవచ్చు. అయిపోయింది సార్. క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్.
అమేజింగ్, చాలా బాగుంది వాసు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అదిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్, నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కసబాగా స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు, కూలింగ్ పోద్ది. కీర్తి కోసం మీటింగ్ రా, మీరు కానిచ్చండి. హాయ్ కీర్తి. అబ్బా మామూలు కథలు కావరా నీవి? ఆ? ఓ, అబ్బో. హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా? హాయ్. హాయ్. నైస్ వ్యూ. ఏంటి చేతిలో బ్యాగ్? మంచి ఇంకా A small gift for you. నాకా? ఎందుకు ఇవన్నీ? Congratulations. థ్యాంక్ యూ. I'm really happy for you. చాలా బాగుంది. Your device is connected. రే వాసు, నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు వేసుకోరా, నీకు కలిసి వస్తుంది. యాక్చువల్లీ పేరు కాదు, ఫోటో వేయించుకో. యజమానాలుగా వేస్తారు ఫోటో, ఏమంటావా? వద్దులే. You guys are unbelievable. ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడు అంత మిస్ అవుతున్నా. ప్లీజ్ బీ ఇన్ టచ్. నువ్వు ముంబై వెళ్ళిపోతావు, ఈడు పెద్ద సినిమా పనులు పడితే అసలు మా ఫోన్లో ఎత్తాడు. అందరు పోండి, నా కాఫీ నేను కాసుకుంటా. ఆపరా నీ వారాక్ష. నన్నైతే పక్కా మర్చిపోతాడు. నేను మర్చిపోతానా? ఇంపాసిబుల్. అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో, అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని. డన్. నేను బయలుదేరుతా ఇంకా. రే షార్ట్ ఫిలిం పద పోదాం. Bye. నైస్. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మాక్సిమం 5 minutesలో బయలుదేరుతా. కూల్. కీర్తి, నీ ఫ్రెండ్స్ని క్యాఫే నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తా. ఓకే. See you రా. సరే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. నీ ఇంటికి వర్షం పడేలా ఉంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. I'm so into you, I'm so into you. సో మళ్ళీ ఎప్పుడు? తెలీదు. సారీ, నేను నీకే గిఫ్ట్ కొనలేదు. I'm so into you, I'm so into you. బాయ్. I'm so into you, I'm so into you. Touch me like you do, love me like you want it. I'm so into you, I'm so into you. I'm so into you, I'm so into you. చలి చలితో ఇలా ఈ తొందరలో ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ ఉరకలు వేసే ఈ అతిశయమే పెరిగినులే కొంచెం కొంచెం అంతా సరితోనంటూ. Don't know why you lit the fire in my soul. కాచొచ్చే కళ్ళజోలు కలలు కలబడగా మోహం తలుపు తెరిచేనా తెలిసి పెరిగేనా ఈ వేదన. రోజీ,
రోసి ఎవర్రా? ఐ థాట్ యువర్ అ జెంటిల్మెన్, సచ్ అ పర్వర్ట్. కీర్తి ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. యు మెన్ ఆర్ డాగ్స్. ఐమ్ రియలీ సారీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటోలా నోట్లోంచి వచ్చేసిందంతే. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. దిస్ ఇస్ సో ఎంబారసింగ్. ఐ నెవర్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అగైన్. రోజీ రోజీ ఎవర్రా? తెలీదురా. రేయ్ నిజం చెప్పరా. నీ అప్ప నిజంగా రా. నా లైఫ్లో ఇప్పటివరకు రోజీ ఆ పేరు కూడా వినలేదు. మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు? అదే అర్థం కాక వస్తున్నాను. అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు, ఏ సీనో గుర్తొచ్చుంటుంది, ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసుంటావు. అసలే ఆ పిల్ల తిక్కది, ఇప్పుడు ఊరుకుంటుందా? షట్, ఇప్పుడు ఎలా రా? రేయ్ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది. దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి. లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు,